భాగంగా కాసేపట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలతో రామచంద్రాపురంలో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్లమెంటు స్థానాల వారీగా అభ్యర్థులు నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితిపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం కొవ్వూరు ప్రజాగళం సభకు బయలుదేరనున్నారు చంద్రబాబు. కాకినాడ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కాసేపట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలతో రామచంద్రాపురంలో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్లమెంటు స్థానాల వారీగా అభ్యర్థులు నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితిపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం కొవ్వూరు ప్రజాగళం సభకు బయలుదేరనున్నారు చంద్రబాబు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఎలా ఉండబోతా ఉంది? ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, మనం చూస్తున్నాము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన చేపట్టిన ఈ యాత్ర అయితే ఎక్కడ చూసినా సక్సెస్ రేట్ అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆయన యాత్రను సక్సెస్ చేయడానికి అటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మరోవైపు టీడీపీ కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోని చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రకి అయితే విశేష స్పందన లభిస్తుంది. దానిలో భాగంగా ప్రజాగళం యాత్రలో భాగంగా అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర నుంచి ఆయన బయలుదేరి ఈరోజు మధ్యాహ్నం కొవ్వూరు వస్తారు. కొవ్వూరులో 2:30 గంటలకు మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత కొవ్వూరులో మీటింగ్ అయిన తర్వాత రోడ్డు మార్గాన్ని ఆయన గోపాలపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండల కేంద్రంలో జరిగే సభలో పాల్గొంటారు. అంతేకాకుండా నల్లజర్లలోనే రాత్రి బస చేస్తారు. ఈ సభలకు సంబంధించి అటు కొవ్వూరు, ఇటు నల్లజర్ల ఈ రెండు ప్రాంతాల్లో జరిగే సభలకు సంబంధించి సక్సెస్ చేయడానికి అటు టీడీపీ శ్రేణులు, అటు జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు అందరూ కలిసికట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారు. దాంతో అటు టీడీపీ నేతల్లోని, ఇటు టీడీపీ కూటమి నేతల్లోనూ చాలా ఉత్సాహం నెలకొంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఆయన సభను సక్సెస్ చేద్దామని చూస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సభలో ప్రధానంగా 6 అంశాలను ప్రధానంగా ప్రచారించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నల్లజర్లలో జరిగే సభకు సంబంధించి ఏర్పాట్లను గోపాలపురం టీడీపీ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సార్, చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు? ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా సక్సెస్ చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాము? సాధారణంగా ఒక సభను ఏర్పాటు చేస్తే ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి చెందిన శ్రేణులు మాత్రం సమాయత్తం అవుతారు. అయితే ఈ 5 ఏళ్ల పాటు ఈ అరాచక విధ్వంసకర పాలనకు విసిగిపోయిన ప్రజలు ఈరోజు గోపాలపురం నియోజకవర్గ పరిధిలో నల్లజర్ల నడిబొడ్డున జరుగుతున్న ఈ యొక్క ప్రజాగళం సభకి భారీ ఎత్తున ప్రజలు సైతం, మేము సైతం అంటూ దీనికి రాబోతున్నారు. ఓ పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా మమేకమై ఈ సభకు హాజరవబోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఈ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రథసారథ్యంలో సాగించిన ప్రజా పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల యొక్క గళమై ఆయన వినిపించనున్నారు. వీటన్నిటికీ కూడా ఇది వేదికగా ఓ పక్క ప్రజల యొక్క గళాన్ని వినిపిస్తూ, మరో పక్క రాబోవు పాలన, వాటి యొక్క ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పాలన ఎలా ఉండబోతుంది, ప్రజల ఆశల్ని, ఆశయాల్ని ఎలా ఆయన నెరవేర్చబోతున్నారు అనే అంశాల మీద సుదీర్ఘంగా ఇక్కడ ఒక చర్చ జరగబోతుంది. దీనిపై ఒక సందేశాన్ని ఆయన ఇవ్వనున్నారు. ప్రధానంగా కొవ్వూరు నుంచి నల్లజర్ల దాదాపు 50 కిలోమీటర్ల పొడవు ఉంది. 50 కిలోమీటర్ల పొడవున ఆయన రోడ్ షో చేయనున్నారు. ఈ మార్గ మధ్యలో గ్రామాల దగ్గర ప్రజలు ఆయనకు స్వాగతం పలకడానికి, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అటు బీజేపీ, జనసేన కార్యకర్తలు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చే స్పందన, ఎప్పుడైతే నల్లజర్ల నడిబొడ్డున ప్రజాగళం సభ జరుగుతుందని తెలిసిన క్షణం నుంచి ప్రజల నుంచి విశేష స్పందన మేము చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, ఈ సభకు హాజరవబోతున్నారు. ఈ స్పందన సాయంత్రం మనం మరొకసారి చూడబోతున్నాం. ఇది నిజానికి నియోజకవర్గ పరిధిలో సభ అయినప్పటికీ ఒక రాష్ట్ర స్థాయిలో జరగబోతుంది. ఎందుకంటే ఈ సభలో ప్రజలు కూడా మమేకం అవబోతున్నారు. రాజకీయ పార్టీల శ్రేణులతో పాటు ప్రజలు కూడా మమేకం అవబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 3వసారి ఇక్కడికి వస్తున్నారు. 2 సార్లు దేవరపల్లిలో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ నల్లజర్ల మండల కేంద్రంలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ టీడీపీ శ్రేణులు ఏ విధంగా అనుకుంటున్నాయి, అదేవిధంగా రాబోయే ఎన్నికలకు ఆ టీడీపీ శ్రేణులు తాము ఏ విధంగా సమాయత్తం అవుతున్నది అనేది చంద్రబాబుకి వివరిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు
ఇప్పటికి ఇది మూడోసారి ఈ నియోజకవర్గంలో సభకు హాజరవడం. అంటే ఈ నియోజకవర్గం పట్ల ఆయనకుండే ప్రేమ, ఆయనకుండే అభిమానం, భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి ఆయన ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనేది తేటతెల్లమవుతుంది. అంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా రాబో రోజుల్లో ఈ గోపాలపురం నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రక్షాళనతో కూడిన పాలన ఇవ్వబోతున్నారు. కాబో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఈ నియోజకవర్గానికి మెండుగా ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ సంబంధించిన మరో నేత మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది ఇక్కడ నల్లజర్ల మండలంలో కావచ్చు, లేకపోతే దేవరపల్లి మండలంలో కావచ్చు, మొత్తం గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఈ వ్యతిరేకతని ఈ రోజు పెట్టే సభ ద్వారా ఈ ప్రజానీకం అంతా కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి గద్దెదించడానికి శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ సభ 100% సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మనం చూస్తున్నాము. ప్రధానంగా అయితే టీడీపీకి సంబంధించి ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు సాగుతున్నారో, చంద్రబాబు మీటింగ్ సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పండి. ఇక్కడ మాకు 2 రోజుల క్రితమే ఈ ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. అయినా సరే జనం నుంచి విపరీతమైన స్పందన ఉంది. ప్రస్తుతం ఈ 4 మండలాల నుంచి కూడా దాదాపు సాయంత్రం 30,000 మంది జనం ఇక్కడ హాజరవబోతున్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది తప్పకుండా. ఇది చూస్తున్నాం మనం ఏ విధంగా ఇక్కడ టీడీపీకి సంబంధించి సభ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, అదేవిధంగా టీడీపీ నాయకులు ఏ విధంగా కృషి చేస్తారో మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. నవీన్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కాసేపట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలతో రామచంద్రాపురంలో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్లమెంటు స్థానాల వారీగా అభ్యర్థులు నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితిపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం కొవ్వూరు ప్రజాగళం సభకు బయలుదేరనున్నారు చంద్రబాబు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు లైవ్ ద్వారా అందిస్తారు. అప్పారావు, నవీన్, రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. నిన్న రాత్రి రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ద్రాక్షారామలో ప్రజాగళం సభను నిర్వహించిన చంద్రబాబు రాత్రి ఇక్కడే బస చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడే ఉండి పార్టీకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం పార్లమెంటు పరిధిలో సంబంధించి ఆయా అభ్యర్థులతో చంద్రబాబు మరి కాసేపట్లో అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకే రామచంద్రపురం పట్టణం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఏదైతే కొవ్వూరులో జరగనున్న ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. అయితే ప్రస్తుతం అయితే చంద్రబాబు బస్సులోంచి మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. ప్రస్తుతం అయితే లోపల అమలాపురం పార్లమెంటుకి సంబంధించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు, అమలాపురం ఎంపీ అభ్యర్థి అక్కడ ఉన్నారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంటుకి సంబంధించి కూడా ఇక్కడే ఉన్నారు. 1 by 1 తర్వాత చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే అమలాపురం పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాల్లో 2 చోట్ల జనసేన పోటీ చేస్తుంది. 5 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించి ఇంకా దాదాపు 40 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ ఏ విధంగా వ్యూహాలు అనుసరించాలి, అదేవిధంగా అధికార పార్టీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడం కోసం ధనబలంతో పాటు ఈ ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, అదేవిధంగా తగాదాలు, గొడవలు కూడా సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రచార సామాగ్రితో పాటు డమ్మీ ఈవీఎంలు ఎక్కడికక్కడ తరలిస్తూ వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ పట్టుబడ్డారు. వీటిని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నేతలపైన కానీ అదేవిధంగా కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటన్నిటిని ఎదుర్కొని ఏ విధంగా విజిలెంట్గా ఉండాలి, వైసీపీ నేతల అక్రమాలను విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ అక్రమాలను ఏ విధంగా ఆట కట్టించాలి అనే దానిపై చంద్రబాబు వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇది ముగిసిన అనంతరం కాకినాడ పార్లమెంట్కి సంబంధించి కూడా చంద్రబాబు రివ్యూస్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి అదేవిధంగా రాజప్ప, అలాగే వర్మ వీళ్ళందరూ కూడా నేతలందరూ హాజరయ్యారు. ముఖ్యంగా చూస్తే కాకినాడ పార్లమెంటు పరిధిలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. కాకినాడ రూరల్ కూడా సీటు జనసేన కేటాయించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ ఎక్కడికక్కడ 100 కోట్లు కూడా వెదజల్లుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ బూత్ స్థాయిలో పనిచేసి ఏ విధంగా తమ అభ్యర్థులు గెలిపించుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పైన కూడా దృష్టి పెట్టి అక్కడ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దాని మీద చంద్రబాబు సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అన్నిటి మించి ఏదైతే అనపర్తి సీటు తెలుగుదేశం పార్టీకి బదులు పొత్తుల భాగంగా బీజేపీ తీసుకుంది. అయితే అక్కడ తనకు న్యాయం చేయాలంటూ చెప్పి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికక్కడ నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యులతో తిరుగుతున్నారు. అయితే రేపటి నుంచి
జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ నేతలు ఏ మండలాలు ఉన్నారో ఆ మండలాలు కూడా వెళ్ళి తనకు న్యాయం చేయాలని చెప్పి నల్లమిల్లి కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఆందోళన నేపథ్యంలో బీజేపీ కూడా కాస్త తగ్గి బీజేపీ తరఫున నిలబెట్టడానికి తమ అభ్యంతరం లేదని చెప్పినప్పుడు కూడా నల్లమిల్లి మాత్రం తాను బీజేపీ తరఫున నిలబడే ప్రసక్తి లేదని కూడా చెప్పారు. అదేవిధంగా చంద్రబాబుతో ఇటీవల కలిసినప్పుడు కూడా నల్లమిల్లి తాను బీజేపీ నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని, ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే తాను ఇష్టం చూపుతానని చెప్పి లేకపోతే పోటీ చేయనని కూడా చెప్తున్నారు. మరో పక్క చూస్తుంటే ప్రస్తుత అయితే ఈ సమీక్ష సమావేశంలో యనమలతో పాటు మరికొంతమంది నేతలందరూ కూడా ఇప్పుడే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్లో కూడా పరిస్థితిని వివరించారు. ఏమాత్రం కంగారు పడవద్దని, రేపటి నుంచి ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కుటుంబంతో పర్యటించబోతున్నారో ఇమీడియట్ గా దాన్ని ఆపాలని చెప్పి కూడా ఫోన్లో నేతలందరూ కూడా వారించారు. తాము ప్రస్తుతం చంద్రబాబు దగ్గర ఉన్నామని, ఏ విధంగా అయినా సరే చంద్రబాబుతో మాట్లాడి న్యాయం చేస్తామని కూడా యనమలతో పాటు మరికొందరు హామీ ఇచ్చారు. అటు చంద్రబాబు కూడా ఇప్పటికే నల్లమిల్లి విషయంలో కొంత ప్రత్యేకంగా దృష్టి సారించారు. తనకు నల్లమిల్లికి న్యాయం అయితే ఖచ్చితంగా చేసి తీరుతామని ఓపికగా ఉండాలని కూడా చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జరగనున్న పార్టీ కీలక నేతల సమావేశంలో కూడా నల్లమిల్లి విషయంలో ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నించేందుకు ఏం చేయాలి దాని పేరు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పాలి. పవన్. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.